బ్రెగ్జిట్ వల్ల బ్రిటన్ ప్రతిష్ట దిగజారినట్లేనని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు కన్నెగంటి రమేష్ బాబు వ్యాఖ్యానించారు. మళ్లీ కొత్తగా తన ప్రయాణాన్ని ప్రారంభించాల్సి ఉంటుందని అంచనా వేశారు. మన దేశం ఈయూలో మరో నూతన మిత్రుడిని వెతుక్కోవాల్సిందేనని రమేష్ బాబు స్పష్టం చేశారు. పరిణామాలు చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. బ్రిటన్కి సంబంధించిన పౌండ్ వాల్యూ పడిపోవటం కానీ భారతదేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ మీద తప్పనిసరిగా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే భారత్ నుంచి యునైటెడ్ కింగ్డమ్ వెళ్ళి యునైటెడ్ కింగ్డమ్ ద్వారా యూరోపియన్ యూనియన్ వెళ్ళేవాళ్ళం మనం. అంటే మనకు ఒక రకమైన యూరోపియన్ యూనియన్కి ఒక దారి ఏంటయ్యా అంటే యునైటెడ్ కింగ్డమ్ మొన్నటి వరకు ఉండేది. ఇప్పుడు ఏమైంది, యూరోపియన్ యూనియన్ నుంచి యునైటెడ్ కింగ్డమ్ బయటికి రావడం జరిగింది కాబట్టి అంటే ఇప్పుడు మళ్ళీ ఇండివిజువల్గా మనం యూరోపియన్ యూనియన్లో ప్రతి దేశంతో మరి మన పాలసీస్ ఏర్పరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్రిటన్ తన యొక్క ప్రెస్టేజ్ని తన యొక్క ఉనికిని ఒక రకంగా కోల్పోయినట్టే అని చెప్పాలి. ఇప్పుడు మనం మళ్ళీ బ్రిటన్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి తమ వర్తక వ్యాపార వాణిజ్యాలతో సహా ముఖ్యంగా కరెన్సీ వాల్యూని పెంచుకునే విధంగా పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.